దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఫలితాలు చాలా ఆసక్తి గొలుపుతున్నటువంటి పరిస్థితి. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటుకొని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తమిళ అగ్రనటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ విజయ దుందుబి మోగిస్తోంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున దూసుకుపోతోందని చెప్పాలి. పార్టీ పెట్టిన వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి క్లియర్ కట్ మెజార్టీతో ఆయన దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. మేడం, ఎలా చూడాలి? తమిళనాడులో టీవీకే పార్టీ చాలా లీడ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా అధికారం దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విజయ్ పార్టీ వర్సెస్ ఆంధ్రాలో వైఎస్ జగన్, ఈ ఇద్దరిని కంపేర్ చేస్తే మీరేం చెప్తారు? ఎందుకంటే ఏ సామీప్యతలు ఉన్నాయి, ఎలాంటి కంపారిజన్స్ ఉన్నాయి? ఇక్కడ వైఎస్ జగన్ గాను, అక్కడ టీవీకే పార్టీ అధినేత విజయ్ గాని, అంటే మీరేం చెప్తారు? సార్, ఇక్కడ విజయ్ గారికి లేకపోతే జగన్ గారికి తో కంపారిజన్ తో పాటుగా మనం ఒక వ్యక్తి గురించి చర్చించుకోవాలి సార్. ఇదే మాదిరిగా పార్టీ పెట్టిన వెంటనే గెలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారండి. మనం చెప్పుకోవాల్సింది అది ఒక కనపడనటువంటి సినిమాగ్రాఫ్. అందున ఎదురుగా ఉండేటటువంటి కుంభస్థలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని డి అంటే ఢీ కొట్టాడు ఎన్టీ రామారావు. అంత గొప్పగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. అది ఒక గ్రాఫ్. అదే గ్రాఫ్ తో ఈ రోజు విజయ్ గారు ఒక దిగ్విజయాన్ని సాధించినారు. ఆ పార్టీ నుంచి, అంటే ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి, ఏదైతే ఆయన కాంగ్రెస్ కి కూడా వ్యతిరేకంగా నిలబడినటువంటి పార్టీ నుంచి ఒకసారి కాంగ్రెస్ తో సంఘీభావం, ఒకసారి బీజేపీతో సంఘీభావం, ఒకసారి కాంగ్రెస్ తో వ్యతిరేకత, ఒకసారి బీజేపీ మీద రాళ్లేయడం. ఇవంతా కూడా చూస్తుంటే ఏ సిద్ధాంతాన్ని అయితే ఫాలో అయ్యారో ఎన్టీ రామారావు గారు, తర్వాత దాన్ని ఆయన స్వలాభం కోసం, లబ్ధి కోసం డివేట్ అయిపోయాక ఆ పార్టీ ఎప్పుడు ఒకరి మీద ఆధారపడడం, ఒకరిని సమర్థించడం, ఒకరిని విమర్శించడం, ఈ రెండు లేకుండా అవదండి. అందరినీ వ్యతిరేకిస్తూ ఒక్కడు నిలబడితే ఏంట్రా వీడి ధైర్యం అనుకుంటూ ఆ ముందు వెళ్తున్న వాళ్ళు కూడా వెనకాల ఒంటరిగా వస్తున్న వాడిని వెనక్కి చూస్తూనే ఉంటారండి. వెనక్కి చూసే కొద్దీ అతని బలం తగ్గుతూ ఉంటుంది. అంటే ముందుగా వెళ్లేవాళ్ళు వెనక్కి చూస్తున్న వ్యక్తి బలం, ఈ చూసే వాళ్ళ బలం తగ్గుతుంది. ఈ వెనక ఎవరైతే ముందుగా సూటిగా చూస్తుంటాడు చూడండి, అతని బలం రెట్టింపు అవుతుంది. ఈ రోజు ఒకరిని ఎదుర్కోవడానికి ఒకరు ముగ్గురుగా వచ్చారు. తల్లి చెల్లి వారి సంఘీభావాన్ని తీసుకున్నారు. ఇలా వారి విజయానికి కారణాలు ఏవైనా కానీ ఆ మెజారిటీ ఓటింగ్ తగ్గలేదు అంటే అది ఒక సింగిల్ గ్రాఫ్. అదే విషయాన్ని విజయ్ గారు చెప్పారండి. జంగిల్లో సింహం ఒకటే సింగిల్ గా ఉంటది, అది లైన్. ఆ లైన్ నేను అలాగే పోరాడతా, సింగిల్ గానే వెళ్తాను అంటూ ఒక గొప్ప మెసేజ్ ఈక్వల్ టు ఏపీ స్టేట్ లో జగన్ గారితో సరి సమానంగా ఇచ్చిన వ్యక్తి సార్. బహుశా ఈ మధ్య ఒక పెళ్లి ఫంక్షన్ లో కూడా వీరిద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుకోవడం అది అందరూ గమనించినారు. అంటే లాస్ట్ పంచ్ అకిక్కే వేరప్ప అంటూ, ఒకవేళ జగన్ గారు లాస్ట్ కి ఒక మెసేజ్ ఇచ్చినారేమో. ఏం మెసేజ్? 40 మంది చనిపోయారని నీ మీద కేసు పెట్టి నేను అరెస్ట్ చేయాలనుకున్నారేమో. అయినా పర్ల, ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. నీ బలం నీ జనం, నీ నమ్మకం నువ్వు నమ్మిన దేవుడిని నమ్ముకో, నిన్ను నమ్మిన జనాన్ని నమ్ముకో. ఈ రెండే నీ గెలుపు కారణాలు. ఎంతమంది శత్రువులు వచ్చినా, శత్రువులు ఎంత పెరిగితే నీ విజయం అంత పెరుగుతుంది. శత్రువులు ఎంత పెరిగితే ఈ టాస్క్ ఎవరికీ తెలియదు సార్. అదేంటది, మన మీద 10 మంది పోరాడుతున్నారు, మనం ఎలా గెలవగలుగుతాం అంటే 10 కాదు, 10 మంది 100 మంది అయినా, 100 మంది 1000 మంది అయినా, ఇంతమంది ఒకడి మీద పోరాడుతున్నారంటే ఆ ఒక్కడు ఎంత గట్టివాడు రా బాబు. అందరూ కలిపి వస్తే గాని ఒకడి మీద దాడి చేయలేరా, ఒకడి మీద దండయాత్ర ప్రకటించలేరా? ఇదే కదా రావణుడి గురించి. శ్రీలంకలో రావణుడు ఒక దేవుడుగా ఎందుకు కొనియాడబడుతున్నాడంటే, రావణుడు చంపడానికి అతని పక్కన ఉండే విభీషణుని ఆకర్షించి, రాముడి బాణంతో చనిపోతాడని తెలిసిన రాముడు ఆ బాణాన్ని రావణుడి మీద ఎక్కువ పెట్టలేక వానర సైన్యం, ఆంజనేయుడు, జాంబవతుడు, ఎంత పెద్ద వాళ్ళందరినీ సమీకరణాల తర్వాత
అప్పటికి అతని వీక్ పాయింట్ పట్టుకొని అంటే విభీషణుడు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రదేశంలో కొడితేనే అతను చనిపోతాడు అని అతని మరణానికి కారణమైన పరిస్థితి మనం చూసినాం సార్. సో ఇక్కడ శత్రువు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఒక రామ్ చరణ్ సినిమాలో డైలాగ్ సార్, నీ స్నేహితులను బట్టి నీ క్యారెక్టర్, నీ శత్రువుని బట్టి నీ కెపాసిటీ ఖచ్చితంగా అంచనా వేస్తారు. నీ శత్రువులు ఎక్కువ మంది అవుతున్నారంటే, నిన్ను ఎదుర్కోలేక ఒకరికిద్దరు, ఒకరికి ముగ్గురు, ఒకరికి నలుగురు అవుతున్నారంటే నీ కెపాసిటీని వాళ్ళు పెంచుతున్నారు. నిన్నటి రోజు సార్ ఒక ప్యానెల్ లో కూర్చున్నప్పుడు ఒక కాంగ్రెస్ అభ్యర్థి కూడా చెప్తున్నాడు, మేము ఎంతో ప్రయత్నించినాం విజయ్ తో సంఘీభావం కోసం, కానీ విజయ్ ఎక్కడా ఒప్పుకోలేదని. ఇకపోతే బీజేపీ వారి నుంచి ఎన్ని పిలుపులు వచ్చినాయో, ఎన్ని సమీకరణాలు జరిగినాయో, ఎంత మంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చర్చలు జరిపినారో, ఎక్కడా కూడా విజయ్ తగ్గల. నేను 1 గెలవని 10 గెలవని ఓడిపోని సింహం సింగిల్ గా వచ్చింది. జంగల్లో సింహం ఒక్కటే ఉంటది, ఎన్నో జంతువులు ఉంటది, కానీ సింహం సింగిల్ గా వెళ్తుంటది అని ఒక గొప్ప మెసేజ్ అందించినాడు సార్. అదే కాక ఒకానొక ప్రదేశంలో పాదయాత్రలో లేకపోతే ఒక ర్యాలీలో కూడా ఆయన జగన్ గారి ఫోటో చూపించినాడు సార్. అంటే దాని సింబల్ ఏంటంటే, మీరెంతైనా భయపడండి, 16 నెలలు జైల్లో అయినా వెయ్యండి, నన్ను చంపడానికి ప్రయత్నించండి, నా పక్కనుండే నా తల్లిని చెల్లిని నా శత్రువుగా అయినా చేయండి, ఏమైనా గాని నా పోరాటం మాత్రం ఆగదు, నా జనం నాకున్నారు, నా నమ్మకం నా దేవుడు అంటూ అతను ఇచ్చిన మెసేజ్ అతను చూపించిన ఫోటోలో ఏకదం వెళ్ళిపోయింది సార్, ఏకదం వెళ్ళిపోయింది. మనం ఒకవేళ అవతల వాళ్ళకి ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే అది ఏ పార్టీకైనా సరే సార్, ఎంత కష్టమైనా వాళ్ళని వాళ్ళు సింగిల్ గా ప్రూవ్ చేసుకోవడంలో ఉండే దమ్ము కలిసి వెళ్ళడంలో ఎప్పుడు ఉండదు సార్. అరే వాళ్ళు కలిసి ఉంటే గెలిచి ఉండేవాళ్ళు, కలవకపోయినా అంత మాత్రం పోరాటం చేసినారు, అన్ని సీట్లైనా వచ్చినాయి, అదిరా దమ్ము అని అంటారు సార్. వాళ్ళు గెలిచినారంటే కలిశారు కాబట్టి గెలిచినారు, కలవకపోతే ఆడ గెలుస్తారు. ఏంటి ఈక్వేషన్స్? మనం కష్టపడి సీఎం ని సాధించినప్పటికీ అదేదో బాహుబలిలో విజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి స్క్రిప్ట్ ఉంటది చూడండి, విజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి స్క్రిప్ట్, ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసి ఆ చైర్ లో కూర్చుంటాడో ఆ ఎగిరిపోతున్న గొడుగుని పట్టుకుంటాడు చూడండి, అతను పవన్ కళ్యాణ్ లాగా, ఆ కూర్చున్నవాడు ఒకవేళ చంద్రబాబు గారు లాగానో, లోకేష్ బాబు గారు రేపు కూర్చుంటే ఒకవేళ లోకేష్ బాబు గారు లాగానో, ఇలా ఈ 2 ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ప్రజల్లో ఆదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టు, కానీ ఈ గెలుపుని ఆస్వాదిస్తుంటూ కుర్చీ ఎక్కి కూర్చుంది మాత్రం చంద్రబాబు గారో, లోకేష్ గారో, ఇలా ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఎవరికి వారు సింగిల్ గా వెళ్ళి ఓడిపోయిన జగన్ గారు ఓడిపోయారు సింగిల్ గా వెళ్ళి. తండ్రి దగ్గరుండి నా కొడుకుని గెలిపించండి అని నా కొడుకుని జాకీలేసి లేపల, తండ్రి లేడు. ఒంటరి ప్రయాణంలో ప్రతి కుటుంబంలో ఇతను నా పెద్ద బిడ్డ అనుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి బ్లెస్సింగ్స్. వీటన్నిటికంటే మించి తల్లి ఎంత దూరంలో ఉన్నా సరే తన కొడుకు ఒక స్థాయిలో ఉంటే మనస్ఫూర్తిగా సంతోషపడుతుంది. ఈ మధ్య ఎన్నో ఈక్వేషన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఒకవేళ పులివెందలకు సంబంధించినటువంటి ఆయన చనిపోయిన ఘాట్ దగ్గరికి వెళ్ళినా, ఏ పెళ్లి ఫంక్షన్ లోకి వెళ్ళినా తల్లి దగ్గర తీసుకొని ముద్దు పెట్టకుండా మాత్రం ఆ బిడ్డను ఎప్పటికీ పంపించదు. అది తల్లి ప్రేమ, అది కొడుకుకి సంబంధించినటువంటి వాత్సల్యం, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలా ఇంత సమీకరణాల మధ్యలో కూడా మగధీర డైలాగ్ ఉంటుంది సార్, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మన్నట్టు అన్నారుగా ఈ రోజు విజయ్ గారు. నీ స్టాలిన్ నీ బలం ఎంతైనా ఉండొచ్చు, అవును విజయ్ నటిస్తున్నాడు, అవును నటిస్తాను, నేను సినిమా వాడిని కాబట్టి నటిస్తాను, కానీ సినిమాలోనే నటిస్తాను, రాజకీయాల్లో నా సేవని నా ప్రజలకు అందిస్తాను అంటూ ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినాడు సార్. ఈ టైంలో మనం అనుకున్నాము, ఈ టైంలో ప్రచారానికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేసినారు. అదే మాదిరిగా ప్రచారానికి పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చింది. వాస్తవానికి ఇక్కడ కంపారిజన్ అని కాదు, కానీ పవన్ కళ్యాణ్ కి టీవీకే అధినేత విజయ్ కు ఎటువంటి కంపారిజన్ లేదు. కానీ ఇద్దరు సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి కంపేర్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు సినిమా రంగం నుంచి వచ్చి పార్టీని పెట్టారు కాబట్టి కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ విజయ్ సినిమాల్ని చాలా వరకు రీమేక్ చేసి, పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగులో రీమేక్ చేసి ఆయన కాస్త సక్సెస్ రేట్ సాధించారు సినిమాల విషయంలో. కానీ అదే విషయంలో ఇక్కడ విజయ్ యొక్క పొలిటికల్ జర్నీ విషయంలో ఆయన ఎందుకు ఐడియల్ గా తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే విజయ్ ఒంటరిగా పోటీ చేసి ఏకంగా పార్టీ పెట్టిన ఫస్ట్ టైమే అధికారాన్ని దిశగా దూసుకుపోతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 2014లో
పోటీ చేయకుండా డైరెక్ట్ కూటమి మద్దతు పలికారు. 2019లో ఒంటరిగా పోటీ చేసినా సరే వామపక్షాలతో కలిసి నడిచారు. 2 చోట్ల ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి మళ్ళీ కూటమి జత కట్టి ఆ ఇచ్చిన 21 సీట్లకు పరిమితం అయిపోయి కాపు సామాజిక వర్గం యొక్క ఆశలపై నీళ్లు చిమ్మేశారు. సో ఎలా చూడాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ అంటే? సార్ ఇక్కడ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఫస్ట్ టైం అటు తెలుగుదేశానికి ఇటు కాంగ్రెస్ కి ఎదురుగా ఫస్ట్ టైం సింగిల్ గా పోటీ చేసినారండి. ఎప్పుడైనా మన మొదటి అడుగు గొప్పగా ఉండాలండి. మొదటి అడుగు గొప్పగా ఉండాలి. మొదటి అడుగులోనే తప్పటి అడుగు వేయకూడదు. మొదటి అడుగు గొప్పగా ఉండాలి. సో ఈ మొదటి అడుగులో ప్రజారాజ్యం సింగిల్ గా వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా వెళ్ళింది. కొద్దో గొప్ప తను అనుకున్న గోల్ ని రీచ్ అయింది. 100 మంది ఆ బీసీలకి టికెట్ ఇచ్చి తన భావన ఏంటో చాటుకుంది. అంత కష్టంలో కూడా ఒంటరిగా నిలబడింది. ఇది ప్రజల్లో ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద తెచ్చుకోవాల్సినటువంటి నమ్మకం. తర్వాత ఇదే పచ్చ మీడియా టికెట్లు అమ్ముకున్నారు, సీట్లు అమ్ముకున్నారని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళని, వాళ్ళ కుటుంబంలో ఇబ్బందుల్ని అన్నిటికీ రోడ్డుకు లాగేసి, ఎందుకంటే ప్రజారాజ్యం అయితే పెట్టగలిగినారు కానీ ఒక స్పెషల్ మీడియాని పెట్టలేకపోయారు, ఒక ఛానల్ ని పెట్టలేకపోయారు. సో ఈ పచ్చ మీడియా ఎలా అయితే ప్రజారాజ్యాన్ని కుప్పగొల్చిందో అవన్నీ ఆయనకి తెలుసు కదా. మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చేవాడివి వీళ్ళందరినీ వ్యతిరేకంగా ఎవరైతే నీ అన్న పతనానికి కారణమయ్యారు, ఎవరైతే నీ అన్నని ముఖ్యమంత్రి అవ్వకుండా వెనుక్కు లాగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంఘీభావం పలుకుతూ 2014లో అతన్ని గెలిపించండి అంటే నువ్వు అతనికి విలువిచ్చినట్టు గాని ఎంతో ప్రేమగా ప్రాణంగా పూజించే నీ అన్నకి ఏం విలువిచ్చినట్టు? నువ్వు చెప్పావు కదా అని మేము పొలవమని అతనికి ఓట్లేసి గెలిపించేసినాం. కానీ ఎవరతను? నీ అన్న పతనానికి కారణమైన వాడు, నీ అన్నని ముఖ్యమంత్రి అవనీకుండా ఆపినవాడు. అరే జగన్ గారు, నీ అన్న నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదనే నీకు కోపం వచ్చిందే. కానీ నీ అన్నని, నీ వదిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, అన్నా నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలన్నా అని అడిగినటువంటి మరో తమ్ముడు కదా జగన్ గారు. అడిగినారా ఈ రోజున మీ అన్నని? పిలిచినారు, భోజనం పెట్టినారని అడిగినారా? 2015 అనుకుంటండి, ముద్రగడ పద్మనాభం గారిని నిర్బంధించినప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి వెళ్ళినారు సంఘీభావం తెలపడానికి చిరంజీవి గారు. అక్కడ చిరంజీవిని నిర్బంధించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. చిరంజీవిని అరెస్ట్ చేసేమని ఒక ఆర్డర్స్ పాస్ చేసేసినాడు. ఏం పని అక్కడికి, సినిమా వాళ్ళకి ఏం పని అక్కడ, సినిమాలు లాకుండా రాజకీయాలు లాకుండా అంటూ ఆయన అక్కడ నిర్బంధించినాడు. మరి ఆ కోపం మీకు రాలేదా? ఆ తిరుగుబాటు మీలో కలగలేదా? శంకర జాతి నా కొడుకులని మాట్లాడాడు బాలకృష్ణ గారు జన సైన్యాన్ని. పొలోమని మేము వచ్చేసినామే, వాళ్ళలాగా ఖద్దరు చొక్కాలు, ఖాదీ చొక్కాలు మేము వేసుకోలేం కదా, కానీ మీ అభిమానులం కదా. శంకర్ జాతోళ్ళు అంటాడా? అసలైతే నిన్న అయ్యన్న పాత్రుడు పొగుడుతున్నాడండి, పవన్ కళ్యాణ్ గారిని జాకీలేసి లేపుతున్నాడు. అయ్యా, నీ సొంత సొయాన కొడుకు, నీ కొడుకు ఒక దౌర్భాగ్యుడు పెట్టినటువంటి పార్టీ వెనకాల నిలబడ్డారు వీళ్ళందరూ, వీళ్ళు దౌర్భాగ్యులు అన్నారు. ఆ దౌర్భాగ్యుడు ఎవరో తెలుసా? తమరి అన్న చిరంజీవి గారిని వాళ్ళు సంబోధించినటువంటి పదం. బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి షూటింగ్ లో చేసినట్టుగా 2 చేతులు జేబులో పెట్టుకొని, కళ్ళ చూడు విగ్గు మీద పెట్టుకొని, ఎవడికి ఎక్కువ, ఎవడు చిరంజీవి ఎవడికి ఎక్కువ అని పదాలు అసెంబ్లీ సాక్షిగా సంబోధిస్తే ఎక్కడో వైసీపీలో ఉండేటటువంటి చిరంజీవి అభిమానులకి, టీడీపీలో ఉండే చిరంజీవి అభిమానులకి, కాంగ్రెస్ లో ఉండే చిరంజీవి అభిమానులకు కూడా మనసు నొచ్చుకుందే. తమరి మనసు ఎందుకు నొచ్చుకోలేదు? సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారి లాగా వెళ్ళండి అంటే వెళ్ళిన మొట్టమొదటి అడిగే 2014లో ఆయన గెలుపుకి కారణమయ్యాడు. మళ్ళీ గెలవలేమనుకున్నాడో ఏమో, మళ్ళీ విడిగా వచ్చాడు. మళ్ళీ ఆయన గెలవడానికి నేను కారణం అవ్వాలనుకున్నాడేమో, మళ్ళీ ఆయనతో కలిసి వెళ్ళాడు. సో ఇటువంటి అప్పుడు మనం విజయ్ గారితో కంపారిజన్ చేయలేం సార్. విజయ్ అనే వ్యక్తి 40 మంది చనిపోతే అతని ఇంకొకసారి బయటికి రాకుండా ఆపడానికి అతని ఐటీ సోదాలంటూ, అతని కుటుంబ విషయాలంటూ, అతనికి ఇంకొక ఆవిడ ఉందంటూ ఇవన్నీ కూడా పుకార్లు పుట్టించినా సరే నీలో దమ్ముంటే ఇవన్నీ ఏవి కూడా కనపడవు సార్. నీలో తప్పులు ఒప్పులు ఇవన్నీ కాదబ్బా, నీ అంతిమ లక్ష్యం ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్న నీ నినాదాన్ని తమిళులు స్వాగతించి స్టాలిన్, బీజేపీకి ఎదురుగా స్టాలిన్ చింపేసినాడు కాగితం. అంత గొప్ప స్టాలిన్ ని ఎదురుగా ఒడ్డి నువ్వు గెలవగలిగినావంటే కొద్ది గొప్ప మా ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ గారి నుంచి ఒక భావన నెరవేర్చుకున్నాం. ఒక భావన మీరు తీసుకోగలిగినారు, అది నెరవేర్చుకోగలిగినారు. ఏంటంటే ఎంత కష్టమైనా జైల్లో పెట్టండి, ఏమైనా చేయండి. నేను సింగిల్. ఇంకా జగన్ గారితో బీజేపీ సంప్రదింపులో, కాంగ్రెస్ సంప్రదింపులో చేయలేదు కానీ పాపం
విజయ్ గారితో మాత్రం చాలా అవును. మంది చెప్పిన సమీకరణాలు ఎంతో కలపడానికి ప్రయత్నించినారు. కానీ ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు. ఆయన గెలుపు కూడా అంగుళం కూడా తగ్గలేదు. 100కి పైగా మెజారిటీ వచ్చిందని విన్నాను సార్. సో ఎనీవే ఇలా వెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఒక్క విజయ్ గారికే కాదు సార్, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ముందు కష్టాలే వస్తాయి. ముందు కష్టాలే వస్తాయి. ఆ కష్టాలు దాటుకుని వెళ్తే అద్భుతమైనటువంటి సుఖాలు అనుభవించగలం. ముందు ఇబ్బందులే పెడతారు. ఆ ఇబ్బందులను ఒంటరిగా తట్టుకుంటే ఏంట్రా వీడి బలం, వీడి మీద కేసులు వేస్తున్నా తగ్గలేదు, వీళ్ళని జైల్లో పెడుతున్నా తగ్గలేదు అంటూ నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళే నీ గురించి ఆలోచిస్తారు. నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళే నిన్ను ఎదుర్కోవడానికి ఒంటరిగా కాకుండా సమీకరణాలు చేసుకుని వస్తారు. అంటే నీ స్థాయిని పెంచుతున్నట్టు, నీ స్థాయిని పెంచుతున్నట్టు. సో ఇది ఖచ్చితంగా సార్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు బాధపడకూడదు. ముందు కష్టాలే వస్తాయి, తర్వాత Yeah. అద్భుతమైన విజయాల్ని మనం చూడగలుగుతాం. సో ఇది ఖచ్చితంగా ఒక విజయ్ గారి గెలుపు, ఇక్కడ జగన్ గారి గెలుపు. ఇలా రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఎవరైనా ఒక స్థాయికి వెళ్ళాలన్నా, ఎవరైనా ఒక వ్యక్తి తన అంతిమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నా ముందు వచ్చే కష్టాలని స్వాగతించాలి. 16 నెలలు జైల్లో ఉన్నా మళ్ళీ బయటకు వచ్చి ఒంటరిగా ముందుకెళ్ళాలి. 51 రోజులు జైల్లో రాగానే అయ్యా నీ చెయ్యి అందించు అంటూ చెయ్యి పట్టుకోకూడదు. 2014 నుంచి ఒంటరిగా నడవడం చేతగాని నువ్వు ఈ రోజు బీజేపీని కలుపుతావు, మళ్ళీ అదే బీజేపీ మీద రాళ్లేసి కొడతావు. అదే కాంగ్రెస్ ని కలుపుతారు, అదే కాంగ్రెస్ ని మళ్ళీ తిట్టి పోస్తారు. ఇవాళ రోజు మనం వెళ్ళి ఏం చెప్పాం? మన దరిద్రం కాకపోతే మద్రాసులో ఏం చెప్పినాం? మద్రాసులో కాంగ్రెస్ ని తిట్టినాం. ఒకప్పుడు స్టాలిన్ గెలుపుకు మనమే కారణం, ఇప్పుడు స్టాలిన్ ఓటమికి మనమే కారణం. ఇదేంట్రా మన జీవితం అంటే తప్పట్లా. ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేయాలన్నా, కేంద్రంలో ఆయనకి పదవి కావాలన్నా భజన చేయాలి బీజేపీకి అనే భజన బృందం వారికి తప్పని పరిస్థితి. సో ఎనీవే ఈ గెలుపు ఊహించినది. ఈ గెలుపు ఇలా వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు గారు ఎక్కడ విజయ్ గారి గురించి అంటే అతను యువ నాయకుడు కదా, ఇప్పుడే వస్తున్నాడు కదా, నో కామెంట్స్. మీరు గమనించారో లేదు, నో కామెంట్స్. కామెంట్స్ చేసే ధైర్యం కూడా చేయలేకపోయారంటే విజయ్ గారి అభిమానులంటే ఎలా ఉంటదో. తమిళల నాట మనం వెళ్ళి వాళ్ళ గురించి విమర్శించే స్థాయిలకు మనం వెళ్ళగలుగుతామా? ఆ కమల్ హాసన్ గారు అనుకుంటానండి, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ పార్లమెంట్ లో ఒక పదాన్ని సంబోధిస్తే మన T5 సాంబశివరావు గారు, ఎందుకండి మీరు తమిళులు, లేకపోతే ఎందుకండి మీరు మద్రాసు వాళ్ళు, మీకు ఎందుకండి మా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రాలో సినిమాలు చేయడం చేత కాదు, ఆంధ్రాలో సినిమాలు గెలవడంలో లేకపోతే విజయం సాధించడంలో చేత కాదు, మీరా మా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ లైవ్ లో ఆయన తమిళనాట ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి, అంటే సినిమా విజయాన్ని సాధించినటువంటి ఒక నవరస నటుడు లాంటి కమల్ హాసన్ గారిని వారు సంబోధించింది. చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే చాలు సార్, వాళ్ళకి అన్ని రకాల కోణాలలో అవతల వాడిని ఎలా ఇబ్బంది పెట్టాలనేది ఆలోచిస్తారు. సో ఇప్పుడు అదే తమిళనాట చంద్రబాబు గారు వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళ తమిళులు ఒప్పుకుంటారా అండి? ఆ కమల్ హాసన్ గారి అభిమానులు ఉంటారుగా, ఏవయ్యా మా వాడు ఒక్క మాట మాట్లాడితే పార్లమెంట్ లో మీరు అంత సీన్ చేసినారే, ఈ రోజు మా రాష్ట్రంలో వచ్చి మా రాజకీయాల్లో మీకేం పని మా రాష్ట్ర రాజకీయాల్లో అని కమల్ హాసన్ అభిమానులు కూడా అడుగుతారు కదండి. అవసరమా మనకి? సో ఎనీవే సింహం సింగిల్ గా వచ్చింది. ఎంత కష్టమైనా రెండు పార్టీలు, పెద్ద పార్టీలు, సెంట్రల్ పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గొప్పగా నిలబడి తలబడి గెలిచినటువంటి తలపతి విజయ్ గారికి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన అభిమానులు గాని, ఆయన గెలుపుకి కారణమైన వాళ్ళు గాని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాం సార్. చాలా గొప్ప విజయాన్ని సాధించి ఎంతో మందికి ఆదర్శమైనటువంటి యువ నాయకులనే వీళ్ళిద్దరిని చెప్పుకోవాలి సార్. మేము కూడా ఎంత కష్టమైనా సింగిల్ గా నిలబడతాం. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు వేసినా సింగిల్ గా నిలబడతాం. ఎవరి అండ అక్కర్లేదు, మేమేంటో నిరూపించుకుంటాం. ఇవాళ కాకపోతే రేపైనా నిలబడతాం. ఎస్ రైట్. ఇక ముఖ్యంగా విజయ్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. విజయ్ పార్టీ విజయం తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేనపై, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి కానీ లేదా జన సైనికుల నుంచి కానీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే విజయ్ అక్కడ ఒంటరిగా పోటీ చేశాడు, పార్టీ స్థాపించినటువంటి వెంటనే అధికారంలోకి వస్తున్నాడు. మరి ఇక్కడ మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నారు? మీరెందుకు చంద్రబాబుని పదే సమర్థిస్తున్నారనే ఒక ఒత్తిడి రానున్న రోజుల్లో జన సైనికుల నుంచి కానీ కాపు సామాజిక వర్గం నుంచి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అఫ్ కోర్స్ ఇవాళ ఈ విజయం చూసాక నాకు కూడా అనిపించింది సార్, కమ్యూనిటీ
మొన్న ఈ మధ్య కాపు నేస్తం గాని కాపు విదేశీ విద్య ఇవ్వలేదని కానీ నాగబాబు గారిని అడుగుతున్నప్పుడు నాగబాబు గారు మీకు సెన్స్ లేదా అనేసినారు సార్. మీకు సెన్స్ లేదా అని కాపు సోదరులని కాపు నాయకులని ఎంతో కొన్ని వేల ఓట్లు వేయించగలిగినటువంటి ఆ ఏరియా వాసుల్ని ఆయన చాలా అవమానించారంటూ వాళ్ళు ఎన్నో మార్లు ఎంతో మందితో కూడా కాపు నాడులో కూడా డిస్కషన్ జరిగిందంట సార్. అంత అవమానంగా మాట్లాడతారేంటి అని. సో మేము అందరం ఇంత బలాన్ని ఇచ్చినప్పుడు, మనమందరం అంటే ఇందరం కలిసి మనం అంత బలాన్ని ఇచ్చినప్పుడు ఇంకా కూడా అవతల వాడితో మనకెందుకు మన మొట్టమొదటి అడిగే సింగిల్ గా వేసుంటే బాగుండు కదా. సింగిల్ గా వేయకుండా 2014 ఆయన ఎవరైతే సంఘీభావం తెలిపినారో తర్వాత ఆయన విడిగా వచ్చిన ఆయన మీద కొంత నమ్మకం కోల్పోయింది. కులానికి కొంత నమ్మకం కోల్పోయింది. ఆ రోజు ఎందుకు సంఘీభావం తెలిపినాడు, ఆ రోజు మనిషి లేకపోతే ఇంకోటో. సో ఇక్కడ కాపులు ప్రెజర్ పెట్టడానికి మొన్న ఈ మధ్య ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. 3 సార్లు కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను, ఆయన కింద పని చేయడానికి మనస్ఫూర్తిగా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్న పదం చూస్తే రోమాలు నిక్కపొడిచినాయండి. ఆయనతో కలిసి పని చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అనే పదం హుందాగా ఉంటది. ఆయన కింద పని చేయడానికి అది ఎలా ఉందంటే సార్ నరాలు తెగిపోతుంది నిజంగా. ఆ పదంలో అంత పెద్ద తప్పు ఉందంటే ఖచ్చితం సార్, ఖచ్చితమైన తప్పు. కాపు సోదరులు దగ్గర ఉండి నీ గెలుపుకు కారణమై నువ్వు చెప్పిన వాడి గెలుపుకు వాళ్ళు కారణమైతే అతనితో కలిసి పనిచేస్తూ రానున్న సంవత్సరంలో నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యి పల్లకి మోస్తున్న మమ్మల్ని పక్కన పెట్టుకుంటావని మేము ఆలోచిస్తుంటే ఇంకా కూడా అతని కిందే నేను పనిచేస్తాను అంటే దాని అర్థం ఏంటి సార్? సరే, ఒక యజమాని కింద మనం పని చేయొచ్చు, ఇవాళ కాకపోతే రేపైనా మనం ఒక స్థాయికి వెళ్తాం. ఒక పాలేరు కింద మనం పని చేస్తే మనం ఎప్పటికి ఎదుగుతాం అంటున్నటువంటి కాపు సోదరుల్లో ఒకడు అనుమానాలు తలెత్తుతున్నాయి సార్. ఇది మనం అనుకుంటున్న మాట కాదు సార్. మనదేముంది సార్, మనం చెప్తే పడే ఓట్లు ఏముంటాయి, మనం ఏమన్నా నాయకులమా? కానీ కాపు సోదరుల సమీకరణాలు ఇక ఎన్నాళ్ళుంటే ఆయన చెప్పిన నాళ్ళు ఆయన ఎప్పుడు చెప్తాడు ఏమో మరి తెలీదు. అరే ఏంటిది, నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ అంటారు, చిన్న పిల్లోడిని తట్టి లేపిన చంద్రబాబు గారి తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతాడంటే లోకేష్ అట. మరి కూటమిలో కూడా ఆయనే లోకేష్ అయితే సెంట్రల్ నుంచి మీకు ఎంత సపోర్ట్ ఇస్తున్న బీజేపీ పరిస్థితి ఏంటి? ఇక్కడ చొక్కా ఆల్చించుకొని వీధుల్లోకి వచ్చిన వీర మహిళల పరిస్థితి ఏంటి? వాళ్ళని మీరు ఎప్పుడు ఒక స్థాయిలో కూర్చోబెడతారు? ఈ రోజు ఒక రబ్బర్ చెప్పులున్నోడు రాజకీయంలోకి రావాలి అన్నది నిరూపించింది విజయ్. తనతో పనిచేసినటువంటి డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇచ్చి ఒక స్థాయిలో నిలబెట్టి అతని గెలుపుకు కారణమయ్యి ఇది కదరా రాజకీయం అని ఒక గొప్ప సింబల్ చూపించినాడు సార్. ఇప్పుడు ఈ విజయ్ గారితో కంపేర్ చేసుకుని అతను సినిమా నటుడే, ఇతను సినిమా నటుడే. అతనికి ఇంకా కులగ్రాఫ్ కూడా లేదు పాపం. కానీ ఇక్కడ కులం బలంగా నిలబడి నీ గెలుపుకు మేము కారణం అవుతాం అంటే కూడా ఆయన్ని సీఎం చేస్తాను ఒక ట్రిప్పు, లేకపోతే ఆయన నన్ను అన్నాడు కాబట్టి నేను వ్యతిరేకంగా వస్తానని ఒక ట్రిప్పు. అలా వ్యతిరేకంగా వచ్చిన వాడు వ్యతిరేకంగా నిలబడితే బాగుండు, మళ్ళీ వెళ్ళిపోయి అతనికి సపోర్ట్ చేస్తానంటూ మనం సింగిల్ గా వెళ్ళలేము, దీంట్లో కొన్ని గొడవలు ఉంటాయి, మనం తీసుకోవాలి, రానున్న కాలంలో ఇలాగే జరుగుతుంది, మనం యాక్సెప్ట్ చేయాలి అంటూ అన్ని ఇబ్బందులు జన సైనికులకో లేకపోతే ఆయన కోసం జెండా మోసిన వాళ్ళకో ఆయన అభిమానులకో ఆయన నమ్మిన కులానికో ఇస్తున్నాడే కానీ టీడీపీ వాళ్ళు మాత్రం కూర్చున్న కుర్చీలోంచి అంగుళం కూడా పక్కకు కదలట్లేదండి, తల దిప్పి కూడా పక్కకు చూడట్లేదండి. ఎందుకంటే 3 ఏళ్లు మనమే ఉంటాం, తర్వాత రాజెవడో రెడ్డెవరో అనేటటువంటి ఒక నమ్మకానికి వచ్చేసినారండి. ఆ నమ్మకాన్ని ఇంకా ఆయన బలోపేతం చేస్తున్నారు. మీరు అట్లే ఉండండి, 3 ఏళ్లు మనమే వస్తాం, 3 ట్రిప్పులు మనమే వస్తాం అంటూ, ఎరా లోకేష్ నువ్వు అలా ఎలా చెప్తావు ఒకసారని, 3 ట్రిప్పులు మనమే వస్తామని చెప్పు అంటూ ఒక కొత్త సమీకరణాలు ఇస్తుంటే ఈ విజయ్ గారి గెలుపు కాపు సోదరులకి కనువిప్పు చేసి అరే ఏ గ్రాఫ్ తో గెలిచినాడయ్యా, అంతకు మించిన గ్రాఫ్ నీకుంది కదా, ఆ గ్రాఫ్ తో నువ్వు ఎందుకు సింగిల్ గా రాలేకపోతున్నావు? ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని నిన్ను నమ్ముకున్నటువంటి అన్ని కులాలైనటువంటి నీ జన సైనికుల్ని ఎందుకు నువ్వు పైకి తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నావు? ఎందుకు కమిటీలు వేయలేకపోతున్నావు? ఎందుకు నీ నియోజకవర్గంలో నీ కెపాసిటీలో గెలిచిన 21 ఎమ్మెల్యేలకి ఎందుకు బలం లేకుండా పోతుంది? ఆ నియోజకవర్గాల్లో 21 మంది ఎమ్మెల్యేలు ఎందుకు శాసించలేకపోతున్నారు? అరే గెలిచిన ఎమ్మెల్యే మాట కలెక్టరే వినట్లేదే, గెలిచిన ఎమ్మెల్యే స్పందన కంప్లైంట్ ఇస్తే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదే, అంత అదపాతాళానికి నిన్ను తొక్కుతున్నవాడు కాలకేయుడా కట్టప్ప? గ్రహించాలి, కాపు సోదరులు మేలుకోవాలి, చైతన్యం అవ్వాలి. ప్రతి ఒక్కరి గెలుపుకి మనమే కారణం అవుతున్నాం, కానీ మనం ఎప్పుడు గెలిచేది అంటూ ఒక నినాదానికి వెళ్తే బాగుంటుందని సార్. నాకైతే చాలా బాధ కలిగిన మాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి గెలుపు కారణమయ్యి మీ కింద పని చేయడానికి
ఉన్నాను అంటే పదం అస్సలు బాలేదన్న. దయచేసి మీతో కలిసి రైట్ ప్రయాణం చేస్తాము అంటే అది ఎంత గొప్పగా ఉంటుందో రైట్ ఆలోచించండి. దీన్ని ఒక కాపు సోదరురాలాగే చెప్తున్నాను కానీ జనసేనగా చెప్పట్లేదు. జనసేనగా మీరు తగ్గి మా విలువలను తగ్గించకండి. మీరు ఆయన పక్కన సమపూచిగా వెళ్తుంటేనే మా విలువ గొప్పగా ఉంటుంది. మాకు పదవులు ఇవ్వకపోయినా పట్టించుకోకపోయినా మా కాపోడ్రా మా కాపోడ్రా పక్కన చంద్రబాబు గారి పక్కన ఎలా హుందాగా వెళ్తున్నాడు చూడు, ఇవాళ కాకపోతే రేపు కొట్టేస్తాడు సీఎం అని కాళ్ళు ఎగరేసేటటువంటి కాపు సోదరులకి ఎప్పుడు అవుతావు నువ్వు? నిన్ను రైట్ అవనిస్తారా? నిన్నైనా సరే, నువ్వు సీఎం అయినా సరే డమ్మీగా నిన్ను కూర్చోబెట్టి పెత్తనం మొత్తం వాళ్లే చేస్తారా? ఏంటి సమీకరణాలు, ఏంటి అనుమానాలు అంటూ చాలా మంది మనుషుల్లో సందిగ్ధం ఏర్పడుతుంది సార్. సో రైట్ ఎలా జరుగుతుందో తెలియదు కానీ విజయ్ గారి గెలుపు ఈయన రాబోయే రాజకీయం మీద ప్రభావితం చూపిస్తుందని నేనైతే భావిస్తున్నాను సార్. ఇంకా ఇంకో విషయము, మా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చెప్తూ వస్తున్నారు కొన్ని వ్యాఖ్యలు, కొన్ని మాటలు. నాకు చంద్రబాబు నాయుడు అంత అనుభవం లేదు, అంత సమర్థత లేదు, కాబట్టే నేను ఆయనకి మద్దతు ఇస్తున్నాను, అత్యంత అనుభవజ్ఞుడికి అవసరం అని చెప్పి ఆయన పదే 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 చెప్తున్నారు. నాకు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ విజయ్ కూడా ఫస్ట్ టైం ఆయన పార్టీ స్థాపించాడు, ఫస్ట్ టైం ఆయన అధికారంలోకి రాబోతున్నాడు. మరి దీన్ని ఎలా చూడాలి? ఆయనకు కూడా అనుభవం లేదు కదా. ఈయన ఇక్కడ అనుభవం లేదని ముందే బరిలోంచి తప్పుకొని చంద్రబాబుకు మద్దతు ఇస్తుంటే, అక్కడ అదే అనుభవం లేని వ్యక్తి, అదే సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి తానంటూ నిరూపించుకునే పరిస్థితిలో కనిపిస్తోంది. ఎలా చూడాలి? సార్ ఇతను మొదట్లో పోటీ చేసినప్పుడు నేనే సీఎం అభ్యర్థి, నన్ను సీఎం గా చేయండి, జగన్ ఎప్పటికీ సీఎం అవనివ్వను, ఇది నేను జోస్యం చెప్తున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది సార్. కొన్ని సమీకరణాల మేరకు జనసేనే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని కూడా చిలక జోక్షన్ లాంటివి కూడా చెప్పినాడు సార్. అప్పట్లో ఆయన సీఎం అవ్వాలనే అనుకున్నాడు సార్, సీఎం అవ్వాలనే పోటీ చేసినాడు సార్. కానీ సీఎం అవ్వలేనప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా అదే మాదిరిగా నుంచొని మళ్ళీ కూడా సీఎం అవ్వాలనే తపన నాలో ఉంది, నా తపనని నెరవేర్చడానికి ఇవాళ కాకపోతే రేపైనా నా సైన్యం పాటుపడతారని ఉంటే బాగుండు సార్. ఎప్పుడైతే మనం అనుకున్న గోల్ ని కొట్టలేము అంటే, మనం డాక్టర్ అవ్వాలనుకున్నాం అనుకోండి, డాక్టర్ అవ్వలేము అనుకోండి, వెంటనే నర్స్ అయిపోతే, వెంటనే లేకపోతే అదేంటి ఇళ్లలో పురుడు పుణ్యం పోస్తారు చూడండి, ఆ మాదిరిగా అయిపోతే ఏమన్నా అర్థం ఉందా సార్? మనం అనుకున్న గోల్ ఏంటి? డాక్టర్. కష్టమైన నిష్ఠూరమైన మనం డాక్టర్ అవ్వాలి. అందుకే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ వాళ్ళకి చెప్తారు, మనకు అనుకున్న లక్ష్యాన్ని నుంచి అంగుళం కూడా అటు ఇటు తొనకూడదు, వెనకూడదు అని. ఈ రోజు ఆయన సీఎం అవ్వాలని అనుకుని పోటీ చేసినాడు. కానీ ఎలా, ఎప్పుడు చేసినాడు? రావడం ఎలా వచ్చాడు? ఈయన ఎంట్రీ ఎలా ఇచ్చాడు? చంద్రబాబు గారి గెలుపుతో ఇచ్చాడు. మళ్ళీ ఏ కారణంతో పక్కకి వెళ్ళిపోయాడు? ఆ కారణం సవిన్యంగా ఉందా? వీళ్ళు కావాలనే విడిపోయారా? మళ్ళీ కావాలనే జైలు సీన్ ద్వారా కలిసినారా? ఈ సీన్ ని పండించింది రామోజీరావు గారా? వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా, విడిపోయినారా? వీళ్ళిద్దరూ ఒకటేనా వెర్రి బాగులోళ్ళం, కాపుల ఓట్ల మనం ఎటేస్తున్నాం, ఎటు గెలిపిస్తున్నాం, ఆయన వైపు వేసినా ఈయన గెలుస్తున్నాడు, ఈయన వైపు వేసినా ఆయన సీఎం అవుతున్నాడు అనేటటువంటి పలు అనుమానాలు కాపు సోదరుల మధ్యలో తలెత్తుతున్నాయి సార్. సో కాపు సోదరుల మధ్యలో తలెత్తుతున్నాయి. అసలు అర్థం కాని పరిస్థితి. రావడమే సింగిల్ గా వస్తే బాగుండు కానీ అవతలోడు గెలుపు కారణమై మళ్ళీ విడిగా బయటికి వెళ్ళి అసలు అవతల వాడిని మీరెందుకు గెలిపించాలి? ఎందుకు గెలిపించాలి? ప్రజారాజ్యంలో మీ అన్న ఓడిపోవడానికి కారణమైన వాడిని 2014లో ఏ కారణంతో గెలిపించినారు? అంత గెలిపించగల సత్తా మీలో ఉంటే మీరే పోటీ చేసి ఉండాల్సింది విజయలాగా సింగిల్ గా. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని మీరు చెప్తారేంటి? ఎన్టీ రామారావు గారు ఎలా అభివృద్ధి చేసినారు? ఏం ఎక్స్పీరియన్స్ తో వచ్చినారు? జయలలిత గారు ఏం ఎక్స్పీరియన్స్ తో వచ్చారు? ఒక మహిళ జయలలిత అమ్మా అనే నినాదంతో తమిళుల మనసులు గెలుచుకున్నటువంటి తల్లి ఆవిడ ఏం అనుభవంతో వచ్చింది? ఈ రోజు మీ కళ్ళ ముందే ఖుషీలో హిట్ కొట్టినటువంటి, తమిళనాడులో హిట్ కొట్టినటువంటి మీ సహనటుడు నాకు అనుభవం లేదని ఎక్కడన్నా అన్నాడా? రావడం కాంగ్రెస్ గెలుపు కారణమయ్యాడా? బీజేపీ గెలుపు కారణమయ్యాడా? తర్వాత తన కెపాసిటీని పెంచుకొని పోటీ చేసినాడా? లేదే. తనను తాను సింగిల్ గా పరీక్షించుకున్నాడు. కొడతాను కుంభస్థలాన్ని అనుకున్నాడు. ఎదురుగా ఉండే శత్రువులు సెంట్రల్, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ, ఒకవైపున బలంగా గెలిచినటువంటి స్టాలిన్, ముగ్గురిని ఏకదం కొట్టినాడు సార్. ఈక్వల్ టు జగన్ ముగ్గురిని ఏకదం కొట్టినాడు. మరి కనిపించట్లా గెలుపు? ఇప్పుడు కూడా గెలిచినట్టే. ది వైర్ బుక్ ద్వారా 3500 బూతుల్లో ఓటింగ్ ఎంత పడిందో, ఆ 3500 ఓటింగ్ పక్కన పెడితే 40% ఓటింగ్ ఇంకా కూడా వచ్చిందంటే అన్ని చోట్ల కూడా జగన్ గారి సైన్యం అంగుళం కూడా తగ్గకుండా ఆయనకే ఓటేసినారు.
మరి ప్రజా వ్యతిరేకత ఏమైపోయింది అంటారు? ప్రజా వ్యతిరేకత ఏది? ఓటింగ్ పడింది కదా, మీరు వేసుకున్న 3,500 ఓట్ల గురించి ఇక ఎందుకులే, మనకే గజ 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 వణుకుతున్నాం. అంటే అంత 40% ఓటింగ్, 3,500 బూత్ ఓటింగ్, ఈ రెండు కలిపితే జగన్ ముగ్గురిని కొట్టి ఏకదమ్ గా సీఎం అయినటువంటి వ్యక్తి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇక్కడ కాపు సమీకరణాలు కొంత మారుతున్నాయి. రావడం సింగిల్ గా వస్తే బాగుంటది, కానీ అవతలోడు గెలుపు కారణం అవడం అస్సలు బాగలేదు సార్. ఎవరు అవతల వాడు అంటే వాళ్ళన్న ఓటమికి కారణమైన వాడు, ప్రజారాజ్యం కుప్పగూలిపోవడానికి కారణమైన వాడు, వాళ్ళన్నని తరిమి కొట్టి కోడిగుడ్లు లేపించి కొట్టించిన వాడు, వాళ్ళన్నని 2015లో ఎయిర్పోర్ట్ లో నిర్బంధించాలనుకున్నవాడు, వాళ్ళన్నని సూటిపోటి మాటలతో పొలిచిన వాడు, దౌర్భాగ్యుడు అన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా దగ్గరుండి గెలిపించింది వాళ్ళ స్వయాన తమ్ముడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కానీ నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు. నాన్నను అవమానిస్తావా జగన్ అన్నారు. రే, నీ అన్నని వదిన ఇంటికి పిలిచి భోజనం పెట్టినారయ్యా స్వామి, నువ్వు ఎప్పుడన్నా మీ అన్నతో ఫోన్లోనో ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉండు, కొన్ని విలువైన విషయాలు చెప్పుంటారు కదా నీకు. అరే, అలా మాట్లాడతావేంటి అంటూ మొన్న లెటర్ కూడా రిలీజ్ చేసినారండి చిరంజీవి గారు. నన్ను ఎక్కడ ఆయన తక్కువ చేయలేదు, మాకు ఇవ్వాల్సిన మర్యాదకి మించే ఇచ్చినారు, నన్ను అన్నా అని సంబోధించినారు, ఇవన్నీ కూడా లెటర్ లో రాసినారు కదా. సో ఇవి చూస్తే ఎలా అవుతుంది అంటేనండి, మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు, కానీ చంద్రబాబు గారిని సీఎం చేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. రానున్న 3 సార్లు కూడా ఆయన అలాగే పనిచేస్తారనే విషయాన్ని అయితే ఆయన క్లియర్ గా చెప్పారు. మనకు అర్థమయ్యే దాంట్లో ఒక్కొక్కరి మైండ్ కి ఒక్కొక్కలా అర్థం అవుతుంది కాబట్టి ఒకరు అలాగా ఒకరు ఇలాగా అర్థం చేసుకుంటారు. కానీ ఆయన విజన్ ఆయన కరెక్ట్ గానే ఉంది, ఈయన వ్యూహం ఆయన కరెక్ట్ గానే ఉంది, మనకే సరిగ్గా అవగాహన ఉండట్లా. సో మనల్ని ఇంకెవరు మార్చలేరు సార్.